నా యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చిన్న చిన్న వీడియోస్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. సపోర్ట్ చేయండి. అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరొక వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. చూడండి, చెట్లు చూసి ఎంత బాగున్నాయో. వీటితో పాటుగా ఇక్కడ చల్లని నీడనిచ్చేటువంటి ఒక చెట్టు కూడా మనకు కనిపిస్తుంది. చెట్టు చల్లని నీడనిచ్చే చెట్టు. ఈ చెట్టు వెనక దాగున్నది ఇప్పుడు ఈరోజు మన వీడియో. చూసారు ఫ్రెండ్స్, వీటినే మనం చిన్న పాపి కొండలు అని అంటారు. పాపి కొండలు తెలుసు కదా, గోదావరి దగ్గర ఉంటాయి పాపి హిల్స్. అదే వీటినే చిన్న పాపి కొండలు అని అంటారు. ఇది మనకి దండిపూడి దగ్గర ఉన్నటువంటి హిల్స్ ఇవన్నీ కూడా. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక చాలా అందమైనటువంటి ఇవన్నీ ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో ఫ్లో అవుతున్నటువంటి వాటర్ అనేది ఇక్కడికి వచ్చి చక్కగా ఈ విధంగా వాటర్ అనేది స్టోర్ అవుతుంది. చూడండి, ఇక్కడ వాటర్ కొండ కోణంలో నుంచి వచ్చేటువంటి వాటర్ అనేది ఇక్కడ స్టోర్ చేయటానికి ఎదుర చిన్న ప్రాజెక్ట్ అనేది కట్టారు. దాన్ని మనం పోగొండ ప్రాజెక్ట్ అని అంటాం. పోగొండ కాదు, నిమ్మలగూడెం ప్రాజెక్ట్. ఈ నిమ్మలగూడెం ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నిర్మించడం ద్వారా వాటర్ అనేది స్టోర్ చేస్తున్నారు. చిన్ని ప్రాజెక్ట్ ఇది, చూపిస్తాను చూడండి. మీకు ఎదురుకి వెళ్తున్నాం. ఆ ప్రాజెక్ట్ వల్ల వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అయింది. చూడండి, ఇక్కడ మనకి కల్వర్ట్ కట్టి రోడ్డు వేశారు. అది కూడా ఆ హిల్ని కట్ చేసి రోడ్డు అనేది వేయటం జరిగింది. మీకు ప్రాజెక్ట్ అనేది చూపిస్తాను. ఇదిగోండి, సేమ్ అక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది. అది అక్కడ ప్రాజెక్ట్. దీనివల్ల వాటర్ అనేది మొత్తం కూడా ఇక్కడ స్టోర్ అయింది. చూడండి ఎంత వాటర్ స్టోర్ అయిందో. ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక కొండల నడుమ నుండి. అవిగో కనిపిస్తున్నాయా మీకు అందరికీ? ఇవన్నీ కూడా పాపి హిల్స్, చిన్న పాపి కొండలు అని అంటారు. ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఎప్పుడైతే కావాలో అప్పటికి ఇరిగేషన్ ద్వారా వాటర్ అనేది సప్లై చేసి ఎదరికి పంపిస్తారు. ఆ ప్రాజెక్ట్ని ఒకసారి చూపిస్తాను మీకు. ఆగండి. ప్రయాణం కొనసాగించాము, బయలుదేరుతున్నాము. కొద్దిగా ఎదరికి వెళ్దాము. చూడండి, కొండల్ని కట్ చేసి రోడ్డు ఎలా వేశారో. ఇది కూడా సిమెంట్ రోడ్డు వేశారు. ఇప్పుడు వరకు మనం చూసింది అది పాపి హిల్స్ నుంచి, స్మాల్ పాపి హిల్స్ నుంచి మన ప్రయాణం కొనసాగిస్తున్నాం. ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఏం లేదు, ఈ యొక్క హిల్స్ని కట్ చేసి వేసినటువంటి సిమెంట్ రోడ్ అన్నమాట ఇది. ఇది ప్రాజెక్ట్. వాటర్ అనేది మొత్తం స్టోర్ చేశారు. ఎక్కడికక్కడే స్టోర్ అయ్యి ఉంది వాటరు. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కడికి వెళ్లకుండా అలా ఆగిపోయింది మొత్తం. ఫ్రంట్ నుంచి చూపిస్తాను, ఆగండి. కండ్రిగూడెం జలాశయం అనే కంటే పోగొండ జలాశయం అంటే దీనికి ఫేమస్ పేరు. కండ్రిగూడెం ఊర్లో ఉంటుంది. మనకి కొయిలూడు నుంచి కానీ జంగడ నుంచి కానీ వచ్చినప్పుడు కండ్రిగూడెం కాడ నుంచి ఇలా ఎదురుకు వస్తే కనుక మనకి ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఇది కొంచెం చూసారా, ఇది ప్రాజెక్ట్ మొత్తం. ఇక్కడ నుంచి వాటరు ఫుల్ అయిన తర్వాత చక్కగా దీని నుంచి లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్టెప్స్ వైజ్గా ఇదొక స్టెప్పు కనిపిస్తుందా, నెక్స్ట్ అదొక స్టెప్పు, అలాగ 5 స్టెప్పులుగా ఆ సూపర్ చేతుల్ని చక్కగా ఆకట్టుకుంటుంది అన్నమాట. అప్ అండ్ డౌన్గా వెళ్తుంది వాటరు. ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి జీలుమెలి దగ్గర నుంచి పోలవరం వరకు ఏజెన్సీ ప్రాంతం, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏజెన్సీ ప్రాంతం మొత్తము కూడా అనేక రకాలైన పర్యాటకులను ఆకర్షించేటువంటి మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ విధంగా లోపలికి వెళ్తే కనుక ప్రకృతి ప్రసాదించినటువంటి కొన్ని రకాలైనటువంటి మంచి పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి. వీటిని కనుక ప్రభుత్వం వీటి మీద చర్య చూపి చక్కగా ఎలా అయితే పోలవరం ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారో అలాగే వీటి మీద కూడా చర్య చూపిస్తే ఏ హైదరాబాద్ నుంచైనా వైజాగ్ నుంచైనా పర్యాటకులు వస్తే పోలవరంతో పాటుగా ప్రతి చోట ఒక్కో రోజు ఉంటూ ఒక 10 రోజులు ఇక్కడే స్టే చేసి వాళ్ళు మళ్ళీ
వెళ్ళటానికి అవకాశమైనటువంటి మంచి మంచి విషయాలు మనకి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. కాబట్టి ఒక పోగొండ జలాశయమే కాదు, నెక్స్ట్ ఇంకా దండిపూడే కాదు, నెక్స్ట్ ఇంకా లంకపల్లె కాదు, గుబ్బలమంగమ్మ గుడే కాదు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క రోజు చక్కగా అందరూ స్టే చేయొచ్చు. అంత మంచి పర్యాటక ప్రాంతాలు ఏజెన్సీ గ్రామాలు, చల్లటి వాతావరణం, ప్రశాంతమైనటువంటిది. ఇది లిఫ్ట్ అనమాట. వీటి మీద కూడా ప్రభుత్వం ఒక కన్ను వేసి ఈ చిన్న పాపకొండలు బాగా అభివృద్ధి చేసి పర్యాటకుల్ని సుపరిచితుల్ని బాగా ఆకర్షించి సినిమా షూటింగ్లు కూడా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ కల్పించి ఇక్కడ ప్రజలకు మంచిగా వాళ్ళు అమౌంట్ సంపాదించుకుంటాకి, డబ్బులు సంపాదించుకుంటాకి లోకల్లో ఉండేటువంటి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా లంకపల్లి చాలా బాగుంటుంది, దండిపూడి చాలా బాగుంటుంది, గుబ్బలమంగం గుడి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మన కొవ్వాడ కాలువ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మరింతగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటి కూడా మనకు అభివృద్ధి కావాలి. వీటిని అభివృద్ధి చేసుకుంటే ఇంకా మన ఏజెన్సీ ఏరియాలో ఉంటుంటే ప్రజలందరూ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగుంటుంది, అందరూ హ్యాపీగా బతుకుతారు, సొంత కాళ్ళ మీద నిలబడతారు అని అనుకునేవాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ కూడా మనం మంచిగా చెప్తే ఒక్కొక్క నుంచి ఒక్కొక్క మంచి విషయం మనకు తెలుస్తుంది. అది మనం జనాలకి చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ శేఖర్ సార్ ఇటువంటి మంచి విషయాలు తెలియజేస్తూ ఈ చిన్న పాపకొండలు ఇలాగే ఉంటాయి చక్కగా అలా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.